హలో ఆల్. ఈ వీడియోలో మనము సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ అప్లై చేసుకున్న వాళ్ళు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ మీరు సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎడ్జీ స్కిల్స్లో. సో మనము ఎడ్జీ స్కిల్స్లో వెబ్సైట్లో ఎలా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో మనము ఇంటర్నెట్లోకి వచ్చేస్తేనే ఏఐసిటి అప్లోడ్ సర్టిఫికేట్ అని ఈ విధంగా ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీకు ఈ లింక్ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్లో ఏఐసిటి ఎడ్జ్ స్కిల్స్ వర్చువల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అప్లోడ్ పోర్టల్ అని ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో మీకు సైబర్ సెక్యూరిటీ అప్లై చేసుకున్న వాళ్ళు ఏదైతే ఏఐసిటిలో మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తేనే మీకు ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మెయిల్కి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేస్తేనే మీకు మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నేము అండ్ కాలేజ్ నేము. ఇక్కడ మీరు ఒకేలా మీ నేమ్ కానీ అక్కడ ఏ సిటీలో తప్పు ఉంది, లేదంటే నేము ఇంకా అప్డేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. సో ఎస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీ నేమ్ అప్డేట్ చేసుకోవాలంటే ఇక్కడ అప్డేట్ చేసేసుకోండి. ఒకవేళ మా నేమ్ కరెక్ట్ ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ నో మీద క్లిక్ చేసేస్తే అప్పుడు ఇంటర్ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ మీ బాక్స్లో క్లిక్ చేసేస్తేనే మీకు మీ మెయిల్కి అనేది కోడ్ వచ్చేస్తుంది. సో మీరు మెయిల్లోకి వెళ్ళేసి ఈ విధంగా కోడ్ అనేది కాపీ చేసేసుకొని ఇక్కడ వచ్చి పేస్ట్ చేసుకోండి అంతే. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ప్రొఫైల్ అనేది ఇక్కడ అప్డేట్ చేయాల్సింది ఉంటుంది, ఎంటర్ చేయాల్సింది ఉంటుంది డీటెయిల్స్ మీరు. సో ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ జెండరు డిజేబిలిటీను పెట్టేసి ఇక్కడ మీ 10th మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి పర్సంటేజ్లో ఇచ్చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఇలా ఇస్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చేయండి. మీ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీ జీపీఏ ఏదైతే ఉంటాయో ఇక్కడ కరెంట్ జీపీఏ అంటే మీరు బీటెక్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే ఇప్పుడు మీకు 1-1 అయిపోయినాయి కదా, అందులో మీ జీపీఏ ఎంత అయితే ఉంటుందో అంత టైప్ చేసుకోండి. మాకు తెలియదు అనుకున్న వాళ్ళు మీ ఇష్టం, అది మీరు ఎంతైనా పెట్టుకోండి. మీ పాస్అవుట్ ఇయర్ అంటే మీరు 4th ఇయర్ అయ్యేలోపు ఏ ఇయర్ మామూలుగా ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే 2026 పెట్టుకోండి, సెకండ్ ఇయర్ వాళ్ళైతే 2025, థర్డ్ ఇయర్ వాళ్ళైతే 2024 పెట్టుకోండి. సో ఇప్పుడు కరెంట్ సెమిస్టర్ మీరు ఏదైతే రన్ అవుతుందో ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ కాబట్టి అండ్ 2-2 వాళ్ళు ఉన్నారు కాబట్టి అండ్ 3-2. సో 2-2 వాళ్ళైతే 4 అండ్ 3-2 వాళ్ళైతే 6th సెమిస్టర్ పెట్టుకోండి. మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంతైతే ఉందో అంత పెట్టుకోండి. ఆఫ్టర్ మీరు ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ బ్యాడ్జ్ లింక్ అంటే మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ అనేది ఓపెన్ అయినప్పుడు మీకు ఈ విధంగా ఇక్కడ సర్టిఫికేట్ లింక్ అనేది ఉంటుంది. సో ఇదే ప్రాసెస్లో సైబర్ సెక్యూరిటీ డౌన్లోడ్ ప్రాసెస్ దగ్గర ఆ వెబ్సైట్ సెర్చ్ బార్ లింక్లో ఆ లింక్ అనేది కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత మీకు ఏదైతే ఇక్కడ సర్టిఫికేట్ నేమ్ ఉంది కాబట్టి ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ, ఈ మొత్తము సైబర్ సెక్యూరిటీ వాళ్ళు 4 సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ సర్టిఫికేట్ నేమ్ ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ థర్డ్ సర్టిఫికేట్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ క్లౌడ్ సెక్యూరిటీ అండ్ 4th సర్టిఫికేట్ ఈజ్ ఫండమెంటల్స్ ఆఫ్ SOC. సో ఇది ఇక్కడ ఫైల్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీ ఫోల్డర్లో ఏదైతే ఉందో అక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సర్టిఫికేట్ మాత్రము కన్ఫర్మ్ PDF ఫార్మాట్లోనే ఉండాలి. సో PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసేసుకొని మీరు అప్లోడ్ చేయండి. సో ఇక్కడ క్యాప్చా ఇక్కడ బాక్స్లో క్లిక్ చేసేస్తేనే ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే మీకు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయిపోతుంది. సో ఇది
సర్టిఫికేట్ అప్లోడ్ ప్రాసెస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి. థ్యాంక్ యూ.